బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పురోగతి సాధించారు బాంద్రా పోలీసులు. దాడి జరిగిన 36 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేశారు. వాసాయి లోకల్ ట్రైన్లో అక్యూజ్డ్ ని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు బాంద్రా పిఎస్లో విచారిస్తున్నారు. రాత్రిపూట ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు దొంగతనం కోసం వచ్చి హత్యాయత్నానికి పాల్పడ్డాడు నిందితుడు. దీంతో అతనిపై సెక్షన్ 331, సబ్సెక్షన్ 4, సెక్షన్ 311 కింద కేసులు నమోదు చేశారు. సైఫ్ పై దాడికి పాల్పడిన వ్యక్తి కోసం గురువారం నుంచి గాలించారు బాంద్రా పోలీసులు. 20 స్పెషల్ టీంలను రంగంలోకి దించారు. ఈ కేసులో సైఫ్ ఇంటితో పాటు చుట్టుపక్కల ఇళ్లలోని సీసీటీవీ ఫుటేజ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని పోలీసులు నిశ్చితంగా పరిశీలించారు. దాడి అనంతరం లోకల్ ట్రైన్లో తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జనవరి 16న అర్ధరాత్రి సైఫ్ కరీనా కపూర్ ఇంట్లోకి ప్రవేశించాడు నిందితుడు. అయితే సైఫ్ చిన్న కుమారుడు జెహ్ గదిలోకి వెళ్లిన అతన్ని అక్కడి కేర్ టేకర్ అడ్డుకుంది. ఆమెపై దాడి చేస్తున్న సమయంలో బయటకు వచ్చిన సైఫ్ అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో నిందితుడు సైఫ్ పై కత్తితో దాడికి దిగాడు. దాదాపు 6 చోట్ల తీవ్ర గాయాలు చేశాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు సైఫ్ ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం సైఫ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన కోలుకుంటున్నారని తెలిపారు వైద్యులు.